అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా? గత శాసనసభ ఎన్నికలలో కేవలం 11 సీట్లకు వైకాపా పరిమితమవడంతో అటు కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు ఒక సెక్షన్ ఆఫ్ ది ప్రజల్లో, అలాగే మీడియాలో, ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామాల్లో ప్రజల్లో కూడా ఇక జగన్ పని అయిపోయింది అన్న చర్చలు సోషల్ మీడియాలో కూడా బాగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వల్లభనేని వంశీ, విజయవాడలో సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూడటానికి వచ్చిన జన సందోహం, గుమిగూడిన భారీ జన సందోహాన్ని చూస్తే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోమారు వెల్లడైంది. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైకాపా పరిమితమైనప్పటికీ వచ్చిన ఓటింగ్ 40% ఓటింగుతో వైకాపాకు ప్రజల్లో పట్టు కోల్పోలేదని అన్న అంశం అటు వైకాపా శ్రేణులు కూడా ఎప్పుడు పేర్కొంటుంటారు. అలాగే అయితే గత ఎన్నికల్లో అభివృద్ధి మాట ఎలా ఉన్నా కూడా సంక్షేమానికి ఏమాత్రం వెనక్కు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడంతో ఇక సంక్షేమానికి అంత పెద్ద పీట వేసినా కూడా అనంతరం జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడంతో ఇక అంతకు మించి ప్రజాదరణ పొందడానికి వైకాపాకు అందివచ్చే అవకాశాలు లేవని, రానున్న ఎన్నికల్లో కూడా జగన్ ముందుకెళ్లడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో వైకాపాలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ కోణంలో టోటల్గా చూస్తే తాజాగా నేడు వంశీని కలవడానికి వెళ్ళిన జగన్ ఈ నేపథ్యంలో తరలి వచ్చిన జనసందోహం, క్రిక్కిరిసిన జనసందోహాన్ని చూస్తే మరోమారు వైకాపా శ్రేణులు, నాయకుల్లో రెట్టించిన ఉత్సాహం రెట్టించింది. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ కోణంలోనే వైకాపా భవిష్యత్తుపై కూడా వారిలో ఆశలు రేకెత్తించింది.